శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే నృసింహ జయంతి సందర్భంగా స్వామివారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అని తెలుసుకుందాం. దీంతో పాటుగా నృసింహ జయంతి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ చతుర్దశి, రాత్రి 8:21 వరకు. నక్షత్రం చిత్త, రాత్రి 1:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరి యొక్క రుణాలకు సంబంధించిన ఆలోచన, అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం, ఇవి రెండూ కూడా వీరికి కొనసాగుతూ ఉంటాయి. దీంతో పాటు పాత బకాయిలు రుణాలు తీర్చడం కోసం నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసికంగా ఎక్కువగా వేదన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మేషరాశికి చెందిన స్త్రీలు కూడా అధిక జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. మనోనిబ్బరంతో ప్రతి పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. నృసింహ జయంతి సందర్భంగా మేషరాశి వారు నృసింహస్వామి వారిని శ్రీగంధంతో పూజించి పానకం, వడపప్పు నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు వృత్తిపరంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు ఉండటం, శారీరక బడలిక అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు వ్యాపారాభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి కొనసాగుతూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యుల గురించి చింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నృసింహ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు నృసింహస్వామి వారిని మల్లె పువ్వులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు లాంటివి ఉండే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులకి మీరు చేసే ప్రతి పని గురించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు, దీంతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మాత్రం మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. నృసింహ జయంతి సందర్భంగా మిథున రాశి వారు నృసింహస్వామి వారిని ఎర్ర కుంకుమతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరికి కూడా ఉద్యోగ పరంగా మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనం, బదిలీలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం లేదా తల్లిదండ్రులతోటి దూరంగా ఉండే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత వహించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి.
ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నృసింహ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు నృసింహస్వామి వారిని ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ఆరోగ్యం కుదుట పడుతుంది. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ప్రతికూలత అనేది అయితే గోచరించడం లేదు. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, లిటిగేషన్లో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారం చేస్తున్న వారికి కూడా నూతన వ్యాపారాల వలన ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. నూతన భాగస్వామ్యం వలన కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం రుణాలు పాతవి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అలాగే మీ అవసరానికి తగిన విధంగా ఆర్థిక అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నృసింహ జయంతి సందర్భంగా సింహరాశి వారు నృసింహస్వామి వారిని సన్నజాజులతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన బరువు బాధ్యతలు స్వీకరించడం, ఆర్థిక పురోగతి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించడం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి కావడంతో పాటు ఆర్థిక పురోగతి ఆనందాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాల గురించి లేదా నూతన ప్రాజెక్టుల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తుల పైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి సంపద పెంచేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నృసింహ జయంతి సందర్భంగా కన్యారాశి వారు నృసింహస్వామి వారిని బిల్వదళాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం అనేక విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడటం, శత్రువుల వలన అధిక ఇబ్బందికి గురి కావటం, మానసిక ప్రశాంతత లోపించటం, పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉండటం, ఇవి తీర్చడం కోసమని మీరు నూతన రుణ ప్రయత్నాలు చేయటం. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాల్లో ఇబ్బందికి గురి కావటం కనపడుతోంది. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనం, బదిలీలు, వీటి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. నృసింహ జయంతి సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దీంతో పాటు మీ సంతానము, వారి పురోగతి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయటం పైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు రుణాలు తీర్చే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. తక్కువగా మాట్లాడటం వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు అవకాశం కనపడుతుంది. ఇక మీ వృత్తిలో రాణింపు, గుర్తింపు గురించి మీరు ఎక్కువగా ప్రయాసకి గురవుతూ ఉంటారు. నృసింహ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు నృసింహస్వామి వారిని తెల్ల గులాబీలతోటి పూజించి పానకం, వడపప్పు నివేదించాలి. దీని వలన అనుకున్న ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది.
ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత ఉంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల పైన ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులు పెరిగే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. వృత్తిపరంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధిత వ్యవహారాలు, లిటిగేషన్లు, కోర్టు కేసులు వీటికి సంబంధించి కూడా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ప్రతి పనిని కూడా మీరు నెమ్మదిగా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ధనురాశికి చెందిన స్త్రీలు మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం బదిలీలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నృసింహ జయంతి సందర్భంగా ధనుర్రాశి వారు నృసింహస్వామి వారిని పారిజాతాలతోటి పూజించి తేనె నివేదించాలి. దీని వలన కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్పుకి వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆటంకాలను అధిగమించేందుకు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు లేకపోయినా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు ఆస్తి తగాదాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతోటి అనవసరపు ఇబ్బందులు తగువులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మనసు ప్రశాంతంగా లేకపోవటం, నలుగురితోటి ఏదో ఒక విషయంలో వాదోపవాదాలు ఉండటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. నృసింహ జయంతి సందర్భంగా మకర రాశి వారు నృసింహస్వామి వారిని కనకాంబరాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత సిద్ధిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించడం లేదు. ప్రతి విషయంలోనూ ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తుల పైన మీకు ఆసక్తి అనేది కనపడుతుంది. దీంతో పాటు స్థిరాస్తులు కొనుక్కునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో విజయం సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత విషయాలలో మీకు తగిన విధంగా నిర్ణయాలు ఉండటం లేదా ఆశించినట్టుగా కోర్టులో తీర్పు లభించటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత, సంతానము వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నృసింహ జయంతి సందర్భంగా కుంభరాశి వారు నృసింహస్వామి వారిని శ్రీగంధంతో పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోయి ఆర్థిక పురోగతి కలుగుతుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన గృహము లేదా ఇల్లు మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థల మార్పు గురించి ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉంటారు. నృసింహ జయంతి సందర్భంగా మీనరాశి వారు నృసింహస్వామి వారిని ఎర్ర గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నృసింహ జయంతి సందర్భంగా నృసింహస్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.